మేము పండక్కి తెచ్చుకుంది శనక్కాయలు, అలాగే ఇది కేజీ శనక్కాయలు అండి, 120. అలాగే స్వీట్ పొటాటో 60 రూపాయలు. ఇవి కేజీ తెచ్చినాడు. మొత్తం ఇవన్నీ ఎవరు తింటారు మమ్మీ? లేదమ్మా, నేను తింటాను, పొచ్చివే తింటాను అంటాడు తిక్కలాడు. స్వీట్ పొటాటో ఫ్రెండ్స్ పండగ కోసం అట్లే పెడుతూ ఒకటి అట్లే పెట్టి ఇదిగో ఇంకా ఒకటి ఉంది. ఇన్ని స్వీట్ పొటాటోస్ ఎవరు తింటారు? తెచ్చాడు, ఇంకా ఉన్నాయి. ఇవే ఎక్కువ తీసుకురాకూడదు, ఇవి తగ్గించి. సో ఇవి ½ కేజీ, ½ కేజీ ఇదండి. దీన్ని ఏమంటారు? చిక్కుడుకాయలు కాదు, అనపకాయలు. అనపకాయలు వచ్చేసి ఇవ్వండి. సో ఇవి ½ కేజీ. సో స్వీట్ పొటాటో వచ్చేసి కేజీ అండ్ ఇది కేజీ. సో ఇవైతే పండక్కి ఇంకేం తెచ్చాడంటే, సో ఇదేమో ఒకటి పాలాకు, కట్లు పాలాకు, 2 కట్ల 2 కట్లు ఇది ఏమంటారు, ఏమో అంటుంది మా మమ్మీ, తోటకూర 2 కట్లు, పాలాకు 2 కట్లు తెచ్చాడు. ½ కేజీ, 1/4 కేజీ, 1/4 కేజీ 250 గ్రామ్స్ పసుపు 120కి ఇచ్చారంట. 120కి ఇచ్చినారంట. చూద్దాం ఎలా ఉంటుందో. అసలు ఇక్కడ జనరల్ స్టోర్ లో ఇలా అయితే ఉంది. చూద్దాం వాడి ఎక్కువ ఉంటుందో ఏంటో. బాగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మా పండుగ యొక్క మా తమ్ముడు తెచ్చిన ఐటమ్స్. పండుగకి సంక్రాంతికి మేము సో ఇన్ని ఐటమ్స్ తో స్టార్ట్ చేయబోతున్నాం. ఇవన్నీ ఫస్ట్ దీంట్లో అయితే చాలా దుమ్ము ఉంది, ఫస్ట్ వాష్ చేసుకోవాలి అని చెప్పేసి ఇందులో వేసేసుకుంటున్నా. చాలా బాగున్నాయి కూడా, నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఫ్రెండ్స్ మా తమ్ముడు అనపకాయ కూర, అలాగే స్వీట్ పొటాటోస్, హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్స్. సో ఇంకా ఇప్పుడు లేచాను నేను, అసలు లేచి వాటర్ కూడా తాగలేదండి ఇంకా. సో మీకు వెల్కమ్ చెప్తామని. అందరికీ హ్యాపీ భోగి అండి. ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నా, ఐఎమ్ సో సారీ. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు, ఎందుకంటే ఇల్లు కూడా ఇంకా తుడ్చలేదు. ఇల్లంతా తుడిచి ముగ్గులు పెట్టుకొని తర్వాత మీతో కలుస్తాను, ఓకేనా? ఇప్పుడు టైం ఆల్రెడీ 9 o'clock అవుతుంది, నేను ఇంకా ఇప్పుడే లేచాను. సో పనులన్నీ లేట్ అయిపోతాయి, తొందరగా పనులన్నీ చేసేసుకుందాం. నేను బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసాను కదా. సో ఇవి తెచ్చాడు కదా తమ్ముడు, ఇవన్నీ వాష్ చేసుకుందాం ఫస్ట్. చాలా మట్టిగా ఉన్నాయండి. సో ఇవి సపరేట్గా చేసుకుంటాం, ఇవి ఫస్ట్ వాష్ చేసుకుందాం రండి, ఓకేనా? సో మీ ఏరియాలో భోగి ఎలా జరుపుకుంటారో నాతో పంచుకోండి, కమెంట్ చేయండి. మీ ఏరియాలో భోగి, ఐ మీన్ బెంగళూరులో కామన్గా ఇంట్లో ఇంకా అనపకాయ ఇవన్నీ దేవునికి కూడా పెడతామండి. సో ఇవన్నీ ఫస్ట్ దేవుడికి పెట్టేసి, అంటే మనకి ధాన్యాలు కదా ఇవన్నీ, ఫస్ట్ దేవుడికి పెట్టేసి తర్వాత మనము తింటాం అన్నమాట. అలాంటి అది సంగతి, ఓకేనా? సో బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి, సో వాషింగ్ మిషన్ టైం అయిపోయే లోపల 1 hour పెడతానండి నేను. అది అయ్యే లోపల ఇల్లు మొత్తం ఇలా మాపేసుకుందాం అని చెప్పేసి సో ఇల్లు మొత్తం ఉడ్చుకుంటున్నానండి. సో
చాలా దుమ్ము వచ్చేస్తుంది మాకైతే. ఎందుకంటే సైడ్ మాకు ఏది బిల్డింగ్ సపోర్ట్గా లేదు. సో దుమ్ము మొత్తం డైరెక్ట్గా ఇంట్లో వచ్చేస్తుంది. అంతకు ముందు రోజు కూడా నేను మొత్తము ఇల్లంతా తూడ్చానండి మాప్ వేసి. అయినా కూడా నెక్స్ట్ డే చాలా దుమ్ము వచ్చింది అనిపించింది. సో చూసారా మీరే ఎంత దుమ్ము వచ్చింది. అండ్ బయట కూడా అలాగే ఊడ్చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మా మనీ ప్లాంట్ అండి. నేను చాలా ఇష్టంగా ఇంట్లో మనీ ప్లాంట్లు పెంచుకుంటానని మీకు తెలుసు కదా. సో ఎక్కడ చూసినా మా ఇంట్లో మనీ ప్లాంట్స్ ఉంటుంది. అండ్ మా తులసి చెట్టు అయితే వెళ్ళిపోతుందండి. ఆల్రెడీ చాలా రోజులైంది మేము వేసి తులసి, బట్ అది వెళ్ళిపోయి చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి. అండ్ దాని కింద అయితే మా మమ్మీ ఒక్కోసారి తూడ్చుకోదు, బట్ పండుగ అని చెప్పేసి నేనే మొత్తం ఇలా క్లీన్ చేసేస్తున్నాను. సో అలాగే మేము బకెట్స్లో కొన్ని టెంకాయలు పెట్టి వాటర్ వేసాం కదా. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్దగా ఉంటాయండి. ఐ మీన్ కొబ్బరి కాయలు చాలా వెయిట్గా ఉంటాయి. సో ఏమంటారు దాని చెట్టు యొక్క వేరు అదే కావాలి అని చెప్పేసి మేము సో అలాగా ఏవైతే కలెక్షన్కి పెడతాం కదా ఆ కలశంలోని కాయలు తీసుకొచ్చి ఒక 3 months ఇలా బకెట్ వాటర్లో వేసి కంటిన్యూస్గా పెడతాము మా మొలకలు వచ్చేదాకా. ఆ మొలకలు వచ్చిన తర్వాత అవి తీసుకెళ్ళి ఊర్లో మా ఇంటి దగ్గర ఇంటి వెనకాల నాటాము. అక్క వాళ్ళు కొంతీళ్ళు కట్టారు కదా, వాళ్ళకు కూడా ఇచ్చామండి. వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ చెట్లలో మేము ఇచ్చిన చెట్లలో కాయలు చాలా బాగున్నాయండి. చాలా వెయిట్ కూడా ఉన్నాయి. బాగా వచ్చాయి చెట్లు, ఆల్రెడీ పెద్దగా కూడా అయిపోయాయి. సో ఇల్లు మొత్తం నేను వుడ్ చేసుకున్నాను మళ్ళీ మాప్ పెడదామని చెప్పేసి. ఇది మీకు తెలుసు కదా అండి, నేను లాస్ట్ టైం అమెజాన్లో కొన్నానని చెప్పాను. అస్సలు నిజంగా నాకు 864 రూపీస్ ఆర్ 80 రూపీస్ పడిందండి. ఇది నిజంగా చాలా, దీన్ని చూసినప్పుడల్లా నాకు మనీ పోయిందనే బాధ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చాలా అస్సలు పని చేయట్లేదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో మమ్మీ కోసం తీసుకుందామని చెప్తే ఇలా వెయిట్ అయిపోతే అది లోపల బకెట్లోకి అలా పడిపోతుంది. ఎందుకురా భగవంతా అనవసరంగా తీసుకున్నాను అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. పోనీ రిటర్న్ చేద్దామంటే రిటర్ను అవ్వట్లేదండి. ఎందుకంటే రిటర్న్ ఆప్షనే చూపించట్లేదు. చూసారా చాలా ఇబ్బంది పెడుతుంది. అదేమో బకెట్ ఇలా పైకి లేచేస్తుంది, దానికి రబ్బర్ లాగా వచ్చింది కదా అది పైకి వచ్చేస్తుంది. ఇది వెయిట్ అయితే అది ఊడిపోతుంది. నేను చాలా ఇబ్బంది పెట్టింది. సో దయచేసి ఫ్రెండ్స్ ఎవరే కానీ ఇలాంటిది బుక్ చేసుకోకండి. సీరియస్లీ చాలా బ్యాడ్ ఉంది. 1000 రూపీస్ నాకు అనవసరంగా వేస్ట్ అయింది మనీ అంతా. సో ఊడ్చడానికి ఏమో చాలా నీట్గా ఐ మీన్ సో వాటరీ లేకోకుండా బాగుంటుంది డ్రైగానేమో. కాకపోతే చాలా ఇబ్బంది అండి, అసలు క్వాలిటీ లేదు. మేబీ ఏవైనా క్వాలిటీ ఉన్నవి బాగుంటాయేమో. సో వాటికి అస్సలు ఇది మాత్రం నాకు అస్సలు నచ్చలేదండి. సీరియస్గా చెప్తున్నాను, అస్సలు నచ్చలేదు. నాకు 20 minutesలో అయిపోయే పని దీనివల్ల నాకు 1/2 hour 40 minutes టైం తీసుకుంటుంది. చాలా బ్యాడ్ అండి, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం అమెజాన్లో నాకు చాలా ఈ మధ్య ఎందుకో తెలియట్లేదు అమెజాన్లో ఈజీగా రిటర్న్స్ అవ్వట్లేదండి. వీటితో పోల్చుకుంటే మీషో చాలా బెస్ట్ అనిపిస్తుంది. మనం ఎలాంటి పాపం ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ అయినా కూడా మనకి వాళ్ళు చక్కగా రిటర్న్ చేసేస్తారు, ఇమీడియట్లీ అమౌంట్ పడిపోతుందండి. సో నాకు అమెజాన్లో అసలు నచ్చట్లేదు. సో ఇల్లు మొత్తం మాప్ వేసేసుకున్నాను. అంత లోపల వాషింగ్ మిషన్ పని కూడా అయిపోయిందండి. బట్టలన్నీ తెచ్చి పైన ఇలా ఆరపెట్టుకున్నాను. సో నాకైతే పైన వెళ్ళి ఎవరివైనా బట్టలు లేకుండా మా ఒక్కటే వేసానంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది 3 floors ఆ బిల్డింగ్ కదా. సో ఎవరో ఒకరు వేస్తారండి, అందుకని చెప్పేసి ఎవరు లేరు మనం ఒక్కరే వేసామనుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను బట్టలన్నీ ఆరేసి వచ్చి గ్రీజర్ వేసుకొని వాటర్ తలస్నానం చేసేసి సో ఇక్కడైతే డ్రెస్ వేసేసుకొని మేము ముందుకు వచ్చేసాను. అలాగే ఇక్కడ నేను సో ఇంకా బొట్టు పెట్టుకొని దేవుడు పూజ చేద్దామని అప్పటికే లేట్ అయిపోయిందండి. మీరు టైం చూస్తే తెలుస్తుంది, అప్పటికే 12 అవుతుంది. నాకైతే ఆకలి చంపేస్తుంది లోపల. ఇంకా ఎలాగో ఇల్లు తుడిచాము, పనులన్నీ అయిపోయాయి. స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటే మంచి పని అయిపోతుంది చెప్పేసి సో ఆ రోజు భోగి కదా, భోగి రోజు ఏం లేదండి ఇక్కడ అసలు అడావిడే లేదు, పండుగ అడావిడినే లేదు అసలు బెంగళూరులో. నేనైతే కడపకైతే కూడా ముగ్గులు వేసేసుకున్నాను. నా దగ్గర ముగ్గు పిండి లేదండి, ఇక్కడ బియ్యపిండితో మాత్రమే నేను ముగ్గు పెట్టుకుంటాను ఎవ్రీడే. అంతే, బియ్యపిండి ఎలాగో ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా, అది అలాగే ముగ్గు పెట్టేసుకుంటాను.
నేనైతే పూజకి ఇలాగ రెడీ చేసుకున్నానండి. చాలా పూలతోనే పూజ చేసుకుంటాను. చాలా మంచిగా అనిపిస్తుంది. చామంతి పూలు అటు ఇటు యెల్లో పెట్టి మధ్యలో రెడ్ పెట్టినామంటే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా నాకు పూజ చేసుకున్న రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే స్వీట్ పొటాటో, అనపకాయలు, అలాగే శనక్కాయలు ఇవన్నీ 3 ఉడికేసాం మేము. చెరుకు గడలు, మళ్ళీ గుమ్మడి పూలు ఇవన్నీ దేవునికి పెడతాము. సో ప్రజెంట్ భోగి రోజైతే మేము ఇలా సమర్పించుకుంటామండి దేవుడికి. ఇంకా పల్లెటూరులో అయితే గొబ్బెమ్మ కూడా పెట్టి గొబ్బెమ్మలో గింజలు వేస్తాం. అంటే రాగులు, సజ్జలు, గోధుమలు, మన ఇంట్లో ఏం దొరుకుతాయో పండుతాయో అవన్నీ, ఒడ్లు ఇవన్నీ వేసి గొబ్బెమ్మలో, సో గొబ్బెమ్మకి పసుపు కుంకుమ పెట్టి ఉదగడ్డలు పెట్టి పెడతారు. సో అది మాత్రమే నాకు తెలుసు. బట్ ఇక్కడ గొబ్బెమ్మ చేయడానికి పేడ లేదు కదా, అందుకే ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకొని అలాగ ధూపం కూడా వేసుకొని దేవుడికి సో మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. పూజ చేసిన రోజు మా దేవుని గది అయితే కళకళలు ఆడుతూ ఉంటుందండి. అసలు నేను పూజ పెట్టేసి సో ధూపం కూడా వేసుకున్న తర్వాత మా తమ్ముడు చాలాసేపుకి వచ్చాడండి. ఎక్కడ గుమ్మడి పూలు సరిగ్గా దొరకట్లేదంట, ఉన్నవి కూడా వాడిపోయాయి అని చెప్పాడు. సరే ఉన్నవే తీసుకొని రా, ఒక 4 తీసుకురా, దేవుడి దగ్గర 2 పెడతాము, అలాగే సో ఒక గడప మండలో ఒక 2 పెడదాము అని చెప్పేసి నేను తీసుకొచ్చాము. భోగి రోజు నేను కూడా ఈ గుమ్మడి పూలు పెట్టేసుకున్నాను, ఎందుకంటే వాడిపోతాయి నెక్స్ట్ డేకి ఉన్నా కూడా. సో అటు సైడ్ ఇటు సైడ్ దేవుడికి పెట్టేశాను నేను. సో చాలా చక్కగా కనిపిస్తుంది కదా దేవుడి గది గుమ్మడి పూలు పెడుతూ ఉంటే. అలాగే ఇక్కడ కూడా నేను పెట్టేసుకున్నానండి. సో తర్వాత మా తమ్ముడు గుమ్మడికాయ కూడా తెచ్చాడు. సో ఎలాగే తెచ్చాం కదా అని చెప్పేసి అండ్ పౌర్ణమి కూడా అయిపోయింది కదా, అందుకే దిష్టి తీసినట్టు కూడా ఉంటుందని చెప్పి గుమ్మడికాయ కూడా తీసేసాము. ఆ క్లిప్ని అయితే నేను యాడ్ చేయలేదులేండి. సో అది ఎక్కడో మిస్ అయిపోయింది క్లిప్పు. తర్వాత అప్పటికి 1 గంట అయిపోయింది నా పూజ అయిపోవడానికి. మా మమ్మీ తొందరగా తినమ్మా, 1 గంట అవుతుంది, అట్లా లంచ్ కాకుండా సో టిఫినే కాకుండా చేస్తావు, మళ్ళీ గ్యాస్ పెట్టేసినట్టు అవుతుంది అని చెప్పింది. సరే అని చెప్పి 2 దోశలు తినేసి నేను ఇంకా దేవుడికి నైవేద్యంగా ఇవి చేసాం కదా, శనక్కాయలు, అనపకాయలు, స్వీట్ పొటాటో, ఇవి దేవుడికి కూడా పెట్టేసి తర్వాత నేను ఒక బాక్స్లో వేసుకొని తినేసానండి. ఆ రోజంతా నాకు తిన్నది నేను 2 దోసెసే, కాకపోతే నాకు కడుపు మొత్తం ఫుల్గా అనిపించింది. ఎందుకంటే సో నాకు అనపకాయ, శనక్కాయలు అంటే చాలా ఇష్టం. నేను మమ్మీ కూర్చొని ఇలా ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ మీ మీ ఐ మీన్ మీ చిన్నప్పుడు ఎలా చేశారు మమ్మీ సంక్రాంతి పూజ అనేది? మన సైడ్ కొంచెం, మా ఊర్లో కొంచెం పద్ధతులు అంటే నాకు తెలిసి సో ఇటు సైడ్ భీమవరం అటు సైడ్తో పోల్చుకుంటే చాలా తక్కువగా చేస్తాం కదా ఆంధ్ర వాళ్ళు. సో అందుకని చెప్పి ఎలా చేసుకుంటారంటే, ఏం లేదమ్మా ఇలాగే గుబ్బం పెట్టుకుంటాము. సో భోగి మంటలు వేసేవాళ్ళు వేస్తారు, లేదంటే లేదు. బట్ ఈ పులగం మాత్రం దేవుడికి కంపల్సరీ పెడతామమ్మ. పులగము ప్లస్ వంకాయ చట్నీ ప్లస్ వడ వేస్తారు అని చెప్పింది. సరే మమ్మీ అయితే నేను పులగం చేస్తానంటే చేయమ్మా అని చెప్పి, సో రైస్లోకి మనము పెసరబాళ్ళు ఉంటాయి కదా, పెసరబాళ్ళు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి రైస్ని అలాగే కుక్కర్కి పెట్టేసుకుంటామండి. దానికి కాంబినేషన్గా వంకాయ చట్నీ చేస్తారు. వంకాయలు, పచ్చిమిర్చి, టమోటా అన్ని బాయిల్ చేసేసి సో వాటిలో ఉప్పు వెల్లుల్లి వేసేసి దంచుకొని రోల్లో దానికి తిరుగుమాత పెట్టేసి సో దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సో మనకి పులగం, వంకాయ చట్నీ సంక్రాంతి స్పెషల్ అనేది రెడీ అయిపోతుంది. సో మా ఊర్లో ఇలా చేస్తారు. మేము ఆల్మోస్ట్ స్పెషల్గా పొంగల్కి ఇది చేస్తాము. మేము ఎప్పుడు ఇంట్లో వంకాయ చట్నీ చేసినా కూడా సో పులగం అనేది కంపల్సరీ ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టం అండి. మీరు ఎలా జరుపుకున్నారు? థ్యాంక్ యూ. సో ఇప్పుడు పొంగల్ వస్తుంది కదా, పొంగలో పొంగలు, పొంగలో పొంగలు, పొంగలో పొంగలు. హ్యాపీ పొంగల్ అందరికీ. పొంగలో పొంగలు, పొంగలో పొంగలు, సో పొంగలో పొంగలు. హ్యాపీ